హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు యాడ్ ద డిక్షనరీ ఐటమ్స్ ఆర్ హౌ టు రిమూవ్ ఏ డిక్షనరీ ఐటమ్ అనమాట. నథింగ్ బట్ ఒక డిక్షనరీ ఐటమ్ని ఎలా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఒక డిక్షనరీ ఐటమ్ దాని నుంచి ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం అనమాట. మీరు కనుక మన 23rd లెక్చర్ అండ్ 24th లెక్చర్ చూడకపోయింటే డిక్షనరీస్ గురించి ప్లీజ్ వాచ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇది మీరు చూస్తే 25th లెక్చర్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ మనము కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ కెన్ టేక్ కార్ ఎగ్జాంపుల్ అనమాట. నథింగ్ బట్ కార్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఏ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏమి ఇవ్వాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఏ కీ అనమాట. నథింగ్ బట్ బ్రాండ్ అని చెప్పేసి చేసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఇట్స్ వాల్యూ అనమాట. నథింగ్ బట్ వీఆర్ గివింగ్ యాజ్ ఎ ఫార్డ్ అనమాట. దాని తర్వాత నథింగ్ బట్ నెక్స్ట్ మనకి మోడల్ అనమాట. నథింగ్ బట్ మోడల్ ఏంటి, ముస్టాంగ్ అని చెప్పేసి ఇచ్చేసామన్నమాట. వీఆర్ గివింగ్ ఏ డబల్ కోట్స్ అనమాట. ముస్టాంగ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ గివ్ నథింగ్ బట్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ యాజ్ వీఆర్ గివింగ్ యాజ్ 1965 ఐ గెస్ 1965 గివ్. సో ఇప్పుడు నేను కార్ని ప్రింట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది వచ్చేస్తాయి అనమాట. నథింగ్ బట్ కీ వాల్యూ పేరు అనేది వచ్చేస్తుంది అనమాట ఒక డిక్షనరీ లాగా. సో ఇలాగా మనకి ఒక డిక్షనరీని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఒక కొత్త ఐటమ్ని ఎలా యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే సేమ్ మనము చేంజింగ్ ద వాల్యూస్ అంటే చేంజింగ్ ద డిక్షనరీ ఐటమ్స్ ఎలా చేసాం సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నాకు నథింగ్ బట్ సేమ్ కార్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కార్ ఆఫ్ నథింగ్ బట్ ఇయర్ 1 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. నథింగ్ బట్ ఇయర్ 1 అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ గివ్ జస్ట్ ద వాల్యూ 1999 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ద కార్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పైథాన్ ఏం చేస్తుందంటే కార్ ఆఫ్ ఇయర్ 1 అని ఉంటుంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఇయర్ 1 అనేది ఒక కీ ఉందనుకోండి. ఆ కీలో మనకి వాల్యూ అనేది చేంజ్ అయ్యి వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఆ కీ అనేది ఏం లేదనుకోండి, ఒక కొత్త కీని క్రియేట్ చేస్తుంది అనమాట. అది బట్ ఇయర్ 1 అని చెప్పేసి ఆ 99 చెప్పేసి ఒక కొత్త ఐటమ్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలాగా మనకు ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇయర్ 1 ఇవ్వకుండా జస్ట్ ఇయర్ అని చెప్పేసి 1999 అని ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ ఇయర్ 1965 వెళ్ళిపోయి విల్ గెట్ ఇయర్ 1999 అనమాట. అదే కనుక నేను ఇక్కడ ఇయర్ 1 అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, డైరెక్ట్గా నాకు 1999 అని చెప్పేసి ఒక కొత్త ఐటమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ కీ ఈజ్ ఏ ఇయర్ 1 అండ్ వాల్యూ ఈజ్ ఏ 1999 అనమాట. అలానే సేమ్ మనము చేంజింగ్ ద వాల్యూస్ గురించి అంటే చేంజింగ్ ద డిక్షనరీ ఐటమ్స్ డిస్కస్ చేసినప్పుడు మనం అప్డేట్ డిక్షనరీ మెథడ్ గురించి చూసామన్నమాట. అది కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ ఇప్పుడు నాకు అక్కడ మనం చేసినట్టే ఇప్పుడు నాకు ఇక్కడ కలర్స్ అని చెప్పేసి ఒక కొత్త కీని మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ వైట్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. నాకేం చేస్తుందంటే పైథాన్ అక్కడ కలర్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తుంది అనమాట. కీలో కలర్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇప్పుడు కలర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఒక కొత్త కలర్ అని చెప్పేసి యాడ్ చేసేసి కీ దానికి వాల్యూ వైట్ అని చెప్పేసి అసైన్ అయిపోయి మనకు ఒక కొత్త ఐటమ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. అదే ఇక్కడ నేను కలర్ ఇవ్వకుండా జస్ట్ ఐ గివ్ యాజ్ ఈ మోడల్ అని చెప్పేసి నాకు ఇక్కడ వైట్ అని ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా వైట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ అక్కడ చెక్ చేసుకుంటుంది అని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్డేట్ మెథడ్ గురించి నేనేం చెప్పలేదు. జస్ట్ ఐ సెడ్ హౌ టు యాడ్ అన్ ఐటమ్ అనమాట. సారీ ఫర్ ద మిస్టేక్. ఇప్పుడు నేను కరెక్ట్గా అప్డేట్ మెథడ్ గురించి చూద్దాం అనమాట. అప్డేట్ మెథడ్లో మనం చేంజింగ్ ద డిక్షనరీ ఐటమ్స్ డిస్కస్ చేసినప్పుడు అప్డేట్ మెథడ్ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ టు పాస్ ఏ డిక్షనరీ లాగా ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలన్నమాట. నథింగ్ బట్ ఇట్ షుడ్ బి ఏ కీ వాల్యూ పేర్ లాగా ఉండాలన్నమాట. ఇట్ షుడ్ బి ఏ ఐటరేటబుల్ ఆబ్జెక్ట్ అనేది ఇండైరెక్ట్గా. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఇది ఉందనుకోండి కార్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో మనకి డిక్షనరీ స్టోర్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కార్ డాట్ అప్డేట్ ఆఫ్ నథింగ్ బట్ ఒక డిక్షనరీ లాగా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కాబట్టి నథింగ్ బట్ ఇప్పుడు నేను కలర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ గివ్ ఇట్ యాజ్ ఏ బ్లాక్ అని చెప్పేసి ఇచ్చేసిందే ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ కార్ అని చెప్పేస్తే నాకు ఆటోమేటిక్గా ఐటమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇలాగ ఇప్పుడు నాకు ఇక్కడ కలర్ కాకుండా జస్ట్ నాకు నథింగ్ బట్ మోడల్ అని చెప్పేసి ఇచ్చేస్తే నథింగ్ బట్ మోడల్లో మనకి బ్లాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే చెక్ చేసుకుంటుంది అనమాట పైథాన్ ఆల్రెడీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే నాకు ఆటోమేటిక్గా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఒకవేళ లేకపోతే మనకు కొత్త ఐటమ్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనము వీ కెన్ అప్డేట్ ద డిక్షనరీ బై అంటే కొత్త ఐటమ్ని యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ అప్డేట్ మెథడ్, లేకపోతే డైరెక్ట్గా వాల్యూస్ని అసైన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కొత్త ఐటమ్ని క్రియేట్ అయిపోతుంది అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ అనే ఐటమ్ అనమాట. సపోజ్ నాకు ఇక్కడ కార్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను సపరేట్గా కొత్త నథింగ్ బట్ ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. నథింగ్ బట్ కలర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ గివ్ ఇట్ యాజ్ ఏ వైట్ అని చెప్పేసి చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే
పాప్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఒక స్పెసిఫిక్ కీని పంపించామనుకోండి లోపల, నథింగ్ బట్ ఇప్పుడు నేను సపోజ్ మోడల్ అని చెప్పేసి పంపించాను అనుకోండి, నాకు మోడల్ అనేది పాప్అవుట్ అవుతుంది, నథింగ్ బట్ అదే ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కార్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే నాకు ఓన్లీ బ్రాండ్ ఫోర్డ్ అది ఇయర్ 1965 కలర్ వైట్ అని చెప్పేసి ఉంది అనమాట. అదే కనుక నేను పాప్ ఐటమ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నథింగ్ బట్ కార్ డాట్ పాప్ ఐటమ్ అని చెప్పేసి ఇస్తే ఐ షుడ్ నాట్ పాస్ ఎనీ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇట్ జస్ట్ రిమూవ్స్ ద లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను కార్ నుంచి ప్రింట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా బ్రాండ్ ఫోర్డ్ నథింగ్ బట్ మోడల్ ఈజ్ ముస్టాంగ్ ఇయర్ ఇస్ 1965 అండ్ కలర్ వైట్ అనేది పాప్ అయిపోతుంది, నథింగ్ బట్ ఇట్ ఈస్ రిమూవ్ అనమాట. మనకి కనుక లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేయాలి అనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ పాప్ ఐటమ్ అనమాట. లేకపోతే ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలనుకోండి వీ షుడ్ యూజ్ ద పాప్ మెథడ్ బై స్పెసిఫైయింగ్ ఇట్స్ కీ అనమాట. అలానే వీ కెన్ యూజ్ డెల్ కీవర్డ్ యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్గా వీ కెన్ రిమూవ్ ఏ స్పెసిఫిక్ ఐటమ్ అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే డెల్ అని చెప్పేసి డెల్ ఈజ్ ఏ డెలిట్ కీవర్డ్, అంటే డెలిట్ కీవర్డ్ లాగా డెల్ అని చెప్పేసి మేము ఇస్తాం అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు కార్ ఆఫ్ సపోజ్ నాకు ఇయర్ అని చెప్పేసి రిమూవ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను కార్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇయర్ అనేది రిమూవ్ అయిపోయి మనకి బ్రాండ్ యాజ్ ఫోర్డ్ మోడల్ యాజ్ ముస్టాంగ్ అండ్ కలర్ యాజ్ వైట్ అని చెప్పేసి మనకు వచ్చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఐటమ్స్ ఇంక్లూడింగ్ ద వేరియబుల్ అనమాట, ఈ వేరియబుల్ కూడా మొత్తం ఆ డిక్షనరీ మొత్తం డిలీట్ అయిపోవాలి అనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డెల్ కార్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అంతా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కనుక కార్ అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఒక ఎర్రర్ వస్తుంది, నథింగ్ బట్ నేమ్ కార్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, నథింగ్ బట్ నాట్ డిఫైన్ అని చెప్పేసి వస్తున్నాం. అంటే మొత్తం డిక్షనరీని డిలీట్ చేయొచ్చు అనమాట. లేకపోతే వీ కెన్ యూస్ డెల్ కీవర్డ్ బై ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలన్నా వీ కెన్ యూస్ డెల్ కీవర్డ్ బై యూజింగ్ ఇట్స్ కీ అనమాట. అలా అయినా మనం చేయొచ్చు అనమాట. అలానే వీ హ్యావ్ క్లియర్ మెథడ్ అనమాట. ఈ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే డిక్షనరీలో ఉండే ఐటమ్స్ అన్ని రిమూవ్ అయ్యి డిక్షనరీ నార్మల్గా అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఆ డిక్షనరీలో ఏం వాల్యూస్ ఉండనమాట, నథింగ్ బట్ 0 ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద డిక్షనరీ అనమాట. ఎంటీ డిక్షనరీ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కనుక కార్ డాట్ క్లియర్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, క్లియర్ స్పెల్లింగ్ ఇప్పుడు నేను కార్ అని చెప్పేసి ఇస్తే నాకు ఓన్లీ ఎంటీ డిక్షనరీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ డెల్కి క్లియర్కి ఏంటి డిఫరెన్స్ అంటే డెల్ ఏం చేస్తుందంటే డిక్షనరీ మొత్తం రిమూవ్ చేసేసి ఇట్ విల్ నాట్ ఎనీ వాల్యూస్ అండ్ ఆ వేరియబుల్తో సహా అంటే డిక్షనరీతో సహా మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే డిక్షనరీలో ఐటమ్స్ రిమూవ్ అయ్యి ఎంటీ డిక్షనరీ లాగా ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం మెయిన్గా ఇది డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఏమైనా డిస్కస్ చేసాము. హౌ టు యాడ్ ఏ డిక్షనరీ ఐటమ్ అనమాట. వీ కెన్ యూజ్ స్పెసిఫిక్ అంటే మనం కీని పంపించేసి నథింగ్ బట్ కార్ ఆఫ్ కీ అని పంపించేసి వీ కెన్ స్పెసిఫై ఇట్స్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా మనకి ఐటమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. అలానే వీ కెన్ యూజ్ అప్డేట్ అనమాట. అప్డేట్ మెథడ్లో మనం ఏం చేయొచ్చు అంటే వీ షుడ్ పాస్ ఏ డిక్షనరీ ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ అనేది డిక్షనరీలో ఉందన్నమాట. నథింగ్ బట్ ఇట్ షుడ్ బి ఐటరేటబుల్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్ షుడ్ బి కీ వాల్యూ పేర్, ఇట్లా నథింగ్ బట్ ఒక డిక్షనరీ లాగా పాస్ చేయాలన్నమాట. అలానే నేను సపోజ్ ఒక ఐటమ్ని రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, వీ కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ టు స్పెసిఫై ఇట్స్ కీ అనమాట. ఆ కీని మనం పంపించామనుకున్నాం పాప్ మెథడ్లో, దాని నుండి వాల్యూ అనేది రిమూవ్ అయిపోయి కీ వాల్యూ పేరు అనేది బయటకు వచ్చేసి ఆ ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. లేకపోతే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ లాస్ట్ ఐటమ్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ పాప్ ఐటమ్ అనమాట. అలానే వీ కెన్ యూస్ డెల్ కీవర్డ్ యూస్ చేసి కూడా వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఏ స్పెసిఫిక్ ఐటమ్ అనమాట. వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డెల్ కీవర్డ్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డిక్షనరీ, నథింగ్ బట్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద డిక్షనరీ. అండ్ ఆ డిక్షనరీ కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ మెమరీ స్పేస్ అనమాట. అలానే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ క్లియర్ మెథడ్ అనమాట. ఈ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ రిమూవ్స్ ఆల్ ద డిక్షనరీ ఐటమ్స్ అండ్ మనకి ఎంటీ డిక్షనరీ అనేది రిటర్న్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.